మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాకు సమయానికి బస్సు నడపండి మహాప్రభు అంటున్నారు ఆ విద్యార్థులు. మేము స్కూల్కి వెళ్తున్నాము, స్కూల్కి వెళ్ళడానికి సమయానికి బస్సు లేనందువల్ల తాము చదువులకు దూరం అవుతున్నామని చెప్పేసి ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్ డిపో ఆ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ ముని. మాకు సమయానికి బస్సు నడపండి మహాప్రభు అంటున్నారు ఆ విద్యార్థులు. మేము స్కూల్కి వెళ్తున్నాము, స్కూల్కి వెళ్ళడానికి సమయానికి బస్సు లేనందువల్ల తాము చదువులకు దూరం అవుతున్నామని చెప్పేసి ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆవేదన ఏకంగా నేడు ఆదోని బస్ స్టాండ్ ముందు, బస్ డిపో ఆ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు, ప్రస్తుతం ఆదోని పట్టణంలో జరుగుతుంది. ఆదోని మండలం పరిధిలోని ఉన్నటువంటి జీవశల్లి గ్రామ విద్యార్థులు యొక్క బదినిహాల్ గ్రామంలో చదువు నిమిత్తం ప్రతిరోజు వెళ్లి వస్తున్నారు. అయితే బస్సు సమయానికి రావడం లేదు, తాము చదువుకు దూరం అవుతున్నాము అని చెప్పేసి నేడు ఆర్టీసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. విద్యార్థులను అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసుకోవచ్చు, ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ముందు విద్యార్థులు అయితే ధర్నా చేస్తున్నారు. చూసుకోవచ్చు, పదుల సంఖ్యలో విద్యార్థులు అయితే ధర్నా చేస్తున్నారు. విద్యార్థులను అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఏ ఊరు, ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు? మాది జీవశల్లి సార్. మేము జీవశల్లి నుండి బద్నాలకు వెళ్తున్నాము. దాదాపుగా ఒక 70 మంది అలా ఉంటాము. ఇప్పుడు టైంకి రావట్లేదని ఒక 15 మెంబర్స్ ఇంటికి వెళ్తున్నారు. కొంతమంది స్కూల్ వదిలినారు. అంటే బస్సు సరే టైంకి రావడం లేదని చదువు మానేశారు విద్యార్థులు. అవును సార్. ఎన్నో తరగతి విద్యార్థులు చదువు మానేశారు? ఒక 8th నుంచి 6th వరకు మానేసినారు సార్. అంటే బస్సు సౌకర్యం లేదని మానేశారు. అవును సార్. ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఉంది మీకు? దాదాపుగా ఒక 10 రోజుల నుంచి. 10 రోజులు. అంటే ఏ సమయానికి మీకు బస్సు రావాలి, ఏ సమయానికి వస్తుంది? మాకు 8:45 వరకు అప్పటి నుంచి రావాలి సార్. ఇప్పుడు 10:30 అయితే కూడా రావట్లేదు. అంటే మీకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి అక్కడ మీ వెళ్ళే టైంలో? మేము వెళ్లే లోపల ఒక 2 పీరియడ్స్ అయిపోతున్నాయి సార్. 2 పీరియడ్ అయిపోతుంది. అవును సార్. అంటే ఇప్పుడు మీ సార్ వాళ్ళు లోపల పిలుచుకోకుండా బయట నిల్చోబెట్టారు సార్, పనిష్మెంట్ ఇస్తున్నారు. అవును సార్. అంటే ఇందువల్ల చాలా మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు. అవును సార్, డ్రాప్ అవుట్ అయ్యారు. అంటే గతంలో ఏదైనా అధికారుల దృష్టికి, డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం సార్. వాళ్ళు ఇస్తానమ్మని కానీ రావట్లేదు సార్. ఇస్తామంటున్నారు కానీ స్పందించడం లేదు. అవును సార్. ఇప్పుడు మీకు బస్ సౌకర్యం కల్పించాలి సార్. మీ పేరు? శివరాం సార్. మన దగ్గర మరింత మంది విద్యార్థులు ఉన్నారు. మహిళా విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మహిళా విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు? సార్ మాకు బస్సు టైంకి రావడం లేదు సార్. మేము పోయేసరికి 2 పీరియడ్లు అయిపోతున్నాయి. పీటీ మేడం మాకు పనిష్మెంట్ ఇస్తుంది. సార్ కూడా క్లాస్ లో పిలుచుకోవడం లేదు. మేము 8th క్లాస్ చదువుతున్నాం. 2 పీరియడ్లు అయిపోతున్నాయి సార్. మాకు ఆ 2 పీరియడ్ల హోంవర్క్ ఇస్తారు సార్. మళ్ళీ అడిగినప్పుడు మమ్మల్ని కొడతారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఎంత మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు? ఒక 10 మెంబర్స్ సార్. అవును. కేవలం బస్సు రావడం లేదు కారణంగా డ్రాప్ అవుట్ అయ్యారు? అవును సార్, నిజంగా. అంటే మీ ఏ గ్రామం నుండి అమ్మ, మీ మొత్తం ఏ విలేజ్ నుంచి ఎంత మంది ఉన్నారు? జీవశల్లి నుంచి ఒక 50 మెంబర్స్ ఉన్నాం సార్. ఉన్నాం సార్. ఉన్నాం. ఏ తరగతి చదివే విద్యార్థులు ఉన్నారు? 9th, 10th, 8th. మీ అందరికి బస్సు సౌకర్యమే ప్రధాన సమస్య. అవును సార్. అంటే మీ లేడీస్ కూడా డ్రాప్ అవుట్ అయ్యారమ్మా? సార్ చాలా మంది అయినారు సార్. అవును సార్. చేను కూడా పోతున్నారు సార్ వాళ్ళు. అవును సార్. స్కూల్ కు వెళ్ళడం మానేసి పొలం పనులకు వెళ్తున్నారు సార్. బస్ సరిగ్గా రావడం లేదు, మాకు మా అమ్మ నాన్నలు కొడుతున్నారు అని చెప్పి వాళ్ళు రావడం లేదు సార్ సరిగ్గా. గతంలో ఆర్టీసీ డిపో మేనేజర్ కి అయితే అధికారులకు చెప్తే ఏమన్నారు సార్? వాళ్ళు మేము లెటర్ పంపించినాము. ఫోన్ చేసి అడిగితే మీకు ఈ నెల అంతా అలాగే ఉంటుంది అంటున్నారు సార్. ఎందుకు ఈ నెల అలా ఉంటుంది అంటున్నారు? వాళ్ళే చెప్పినారు సార్. అలాగా కండక్టర్ అడిగితే ఈ నెల అంతా అలాగే ఉంటుందమ్మా మీకు అంటున్నారు సార్. చివరికి బస్సు సౌకర్యం కల్పించాలంటారు? అవును సార్. 8th క్లాస్. కర్నూలు జిల్లాలో ఆదోని డివిజన్ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో అధికంగా వలసల కారణంగా విద్యార్థులు డ్రాప్ అవుట్ అయిన సందర్భాలు చూస్తున్నాం. అయితే తాజాగా బస్సు సౌకర్యం లేదని చెప్పేసి విద్యార్థులు అయితే డ్రాప్ అవుట్ అవుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతాల్లో, ఆదోని డివిజన్ పరిసర ప్రాంతాల్లో డ్రాప్ అవుట్స్ విద్యార్థులు అధికంగా ఉంటారు, ఎస్పెషల్లీ ఈ ప్రాంతంలో. అలాంటిది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు భిన్నంగా బస్సు సౌకర్యం లేదని విద్యార్థులు అయితే డ్రాప్ అవుట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ విద్యార్థులు చదువు కొనసాగాలంటే ఖచ్చితంగా సమయానికి బస్సు సౌకర్యం కల్పిస్తేనే తాము చదువుకుంటాం, లేదంటే తమ తల్లిదండ్రులు మమ్మల్ని పొలం పనులకు తీసుకెళ్లి పొలం పనులు చేయిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఆ టైం లేట్ అయి వెళ్తున్నందున స్కూల్ యాజమాన్యం కూడా తమను పనిష్మెంట్ ఇచ్చి ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు సమయానికి బస్సు నడపాలని చెప్పేసి విద్యార్థులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ, ఆదోని.